హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన ఇంట్లో దొరికే ఐటమ్స్తో మీకు ఒక వంటకం చేసి చూపిస్తాను. ఈ వీడియో కనుక నచ్చితే లైక్, సబ్స్క్రైబ్ మై ఛానల్. ముందుగా ఈ వంటకానికి కావాల్సిన ఐటమ్స్ చూద్దాం. బన్ ఒకటి అండ్ 2 ఉడకబెట్టిన కోడిగుడ్లు, ఒకటి ఉడకబెట్టిన కోడిగుడ్డు, ఒక టీ స్పూన్ పెప్పర్, ఒక అర టీ స్పూన్ ఏమో పసుపు, ఒక 2 స్పూన్స్ ఏమో కారం అండ్ స్పూన్ చికెన్ మసాలా. అండ్ మనం ఇది మధ్యలో ఏంటంటే బంగాళదుంపలు బాగా ఉడకబెట్టిన చేసిన పేస్ట్. ఇప్పుడు వీటన్నింటినీ మిక్స్ చేసి ఈ ఐటెం ఎలా చేయాలని చేసి చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, తీసుకుని మన మిక్సర్ గ్రైండర్లో ఇలా చిన్న పీసుకొని చేసుకుని దీన్ని బాగా గ్రైండ్ చేయాలి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇలాగా బ్రెడ్ అనేది బాగా గుండెలా అయిన తర్వాత దాన్ని తీసి ఒక కప్పులో వేసుకోవాలి. తీసుకుని దాంట్లో మన కారం, ఉప్పు, పెప్పర్ అని మొత్తం సాల్ట్ వేసుకొని మనం దాన్ని మిక్స్ చేసి బాగా కలిపిన తర్వాత ఫ్రెండ్స్ కొద్దిగా కొత్తిమీర వేసుకుని, కొద్దిగా దానికి తగ్గట్టు సాల్ట్ వేసుకుని మళ్ళీ బాగా మిక్స్ చేసుకుని మీరు అది ఒక బౌల్లో పెట్టుకోండి. గుడ్డు ఉంది కదా, పగలకొట్టి అందులో వేసుకోవాలి. గిన్నెలో వేసుకున్న తర్వాత దాన్ని బాగా కలపండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇలా బాగా కలిసిన ఈ గుడ్డుని అలా పక్కన పెట్టుకోండి. గుడ్డుని సగం కట్ చేసుకుని అలా మధ్యలో స్టిక్ పెట్టుకుని దానికి అల్లం, ఈ బంగాళదుంప పేస్ట్ని దానికి ఒక ఉండలాగా అంటించుకోవాలి. చుట్టూ అంటించుకోండి ఫ్రెండ్స్. మనం ఆల్రెడీ ముందుగా బ్రెడ్ మిక్స్ చేసాం కదా, ఆ బ్రెడ్ని పైన అంటించాలి ఫ్రెండ్స్. ఇలాగ బ్రెడ్ అంటుకున్న తర్వాత మనం ఆల్రెడీ ఒక గుడ్డని ఇందులో పగలగొట్టుకున్నాం కదా, అది దానిలో మిక్స్ చేయండి. ఐటెం రెడీ. ఇప్పుడు దీన్ని కట్ చేసి తిని ఎలా ఉందో టేస్ట్ మీకు చెప్తా ఫ్రెండ్స్. సూపర్.